హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి నడుము సైజు 30 అండి. 30 సైజు బ్లౌజు కటింగ్ అయితే చూపించబోతున్నాను. ఇక్కడొచ్చేసి లైనింగ్‌ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఓపెన్ ఏమో అటు పక్కకు పెట్టేసుకున్నానండి. ఫోల్డింగ్ ఏమో నేను ఎటైతే నించున్నానో అటు పెట్టుకున్నాననమాట. ఇక్కడొచ్చేసి 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. అంటే నడుము దగ్గర కింద స్టిచ్చింగ్‌కనమాట. ఇప్పుడు 30ని 4 భాగాలు చేసుకోండి. ఒక భాగం వచ్చేసి 15 కదండీ! మళ్ళీ 15ని 2 భాగాలు చేసుకోవాలి. అంటే 7:30. 7:30ని ఇక్కడ నేను మార్కింగ్ ఏస్తే చేస్తున్నానండి. అంటే వీళ్ళ నడుము లూజ్ వచ్చేసి చుట్టూ కొలతనమాట. చుట్టూ మీద 30 అంటే 7:30 పెట్టుకున్నాం మనం. ఇక్కడ ఒక 1 ఇంచ్ వచ్చేసి వెనక డాట్స్ కోసమండి. డాట్స్ కోసం. వీళ్ళొచ్చేసి కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టమన్నారు కాబట్టి 2:30 అయితే తీస్తున్నాను ఖర్చు కోసం. ఇక్కడ వీళ్ళది నడుము సైజ్ ఒకటే తీసుకున్నానండి. ఇంక నేనేం తీసుకోలేదనమాట. అందాజుగా పెట్టేస్తున్నాను. అలానే స్టిచ్చింగ్ అయిన తర్వాత బ్లౌజ్ ఎలా వచ్చిందనేది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడొచ్చేసి పొడవు కూడా నేను అందాజుగా వీళ్ళు హైట్ ఉంటారనమాట. మొత్తం మీద నేను 16 ఇంచులు పెడదామనుకుంటున్నా. అంటే 1 ఇంచు స్టిచ్చింగ్ పోతే 15 ఇంచులయితే ఉంటుందండి మనకి బ్లౌజ్ మొత్తం కూడా. ఇదిగోండి 16 ఇదే 16ని మనం ఇక్కడ వెడల్పు ఎంతొచ్చిందో కింద అంతవరకు మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడొచ్చేసి 11 ఇంచులకు కింద 11 ఇంచులు వెడల్పు వచ్చింది. అలానే పైన కూడా 11 ఇంచులు వెడల్పు దగ్గర మార్క్ చేసుకున్నాను. అలానే 16 హైట్ కదండీ! ఇక్కడ కూడా 16 దగ్గర మార్క్ చేసుకొని ఒక బాక్స్ లాగా అయితే రెడీ చేసుకోండి. కొత్త వాళ్ళేంటంటే కొంచెం అర్థం అవుతుందనమాట. ఇలాగా మనం బాక్స్ లాగా గీసేసుకుంటే లేదంటే నార్మల్‌గా కట్ చేసేవాళ్ళు ఈ బాక్స్‌లన్నీ ఏసుకోరండి. మామూలుగా కొలిచేసుకొని కట్ చేసేస్తారనమాట. మీకు కొంచెం అర్థం అవ్వాలనేసి నేను ఇట్లా చెప్తున్నాను. ఇక్కడ కొంచెం బక్కగా ఉంటారండి. ఈ అమ్మాయి వచ్చేసి 2 తీస్తున్నాను పైనొచ్చేసి. అలానే మొత్తం షోల్డర్ వచ్చేసి కొద్దిగా తక్కువ 6 ఇంచులండి. ఒక 2 పాయింట్లు తక్కువ. ఇక్కడొచ్చేసి ఇది షోల్డర్ మీద స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచు. అలానే షోల్డర్ ఎంత తీసుకున్నానో ఇక్కడ చంక డౌన్ కూడా అంతే తీసుకున్నానండి. ఈ చివర కూడా సేమ్ చంక డౌన్ ఎంత తీసుకున్నామో అక్కడ అంతవరకు తీసుకొని మార్కింగ్ చేసుకొని ఇలా స్కేల్‌తో అయితే ఒక బాక్స్ లాగా రెడీ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇదే బాక్స్‌లో 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. వీళ్ళకి నెక్ వచ్చేసి బాగా డీప్‌గా అడిగారండి. అందుకనేసి ఇక్కడ నేను 10, 11, 12 డీప్ ఏదైనా వస్తదండి. ఇక్కడ నేను 11 తీసుకుంటున్నాను. అలానే కిందొచ్చేసి 2:30 అయితే తీసుకున్నానండి వెడల్పు. పైనొచ్చేసి నెక్ దగ్గర 2 పెట్టాను. ఎందుకంటే భుజాలు జారకుండా ఉండాలనమాట. ఇక్కడొచ్చేసి కింద యూ లాగా మనకి రౌండ్ అనేది రావాలి కాబట్టి 2:30 తీసుకున్నాను. ఇక్కడ ఇలా బాక్స్‌లా రెడీ చేసుకొని ఇప్పుడు దీంట్లోని మనం రౌండ్ అనేది తిప్పుకోవాలి. ఇక్కడొచ్చేసి ఆర్మ్ హోల్ అయితే ఇలా స్కేల్‌తో అయితే రౌండ్ చేసేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ రౌండ్ అయితే ఇలా మనం ఇదే బాక్స్‌లో ఇలా గీసేసుకుంటాం రౌండ్‌గా. ఇది కొంచెం వెడల్పుగా కావాలన్నారు కాబట్టి కొంచెం లైన్ బయటకంటా వెళ్ళి ఇలా రౌండ్ షేప్ అయితే మనం తిప్పాలి. వాళ్ళేంటంటే ముందు చెప్పడానికి చెప్పేస్తారు. డీప్ పెట్టండి, ఇంతలా పెట్టండి అని. రేపొద్దున ఏంటంటే మళ్ళీ ఎక్కువయిందనుకో వెడల్పు బక్కగా ఉన్నారు కదా! అందుకనేసి మళ్ళా వెడల్పు అయిపోతది. ఫస్ట్ టైమ్ కదా వాళ్ళకి ఇంత డీప్ పెట్టుకోవడం. అందుకనేసి జాగ్రత్తగా చూసి పెడుతున్నాననమాట. ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి 7:30 తీసుకున్నాను కదండీ! ఇక్కడ చెస్ట్ దగ్గర వచ్చేసి 1 ఇంచ్ పెరుగుతుందనమాట. అంటే 8:30 తీసుకోవాలండి. ఇక్కడ మనం వెనక డాట్స్ కోసం ఒక గీత గీసుకున్నాం కదా! అక్కడి వరకు కలిపేసుకోండి. ఇప్పుడు వెనక డాట్స్ కోసం మార్కింగ్ అయితే వేస్తున్నానండి. భుజాలకి ఎదురుగా రావాలనమాట ఇవి ఈ డాట్స్ వచ్చేసి. హైట్ కూడా మనకి 3 ½ పెట్టుకున్నానండి. ఎందుకంటే డీప్ నెక్ కదా! మళ్ళీ డాట్ పైకొస్తే బాగోదు. అందుకనేసి 3:30 పెట్టుకున్నాను. వెనక డాట్స్ పొడవొచ్చేసి. ఇక్కడైతే డ్రాయింగ్ అయిపోయింది కదా! కట్ చేసేస్తున్నానండి. ఇంకెక్కడ కూడా బ్లౌజ్ అనేది నేను యూజ్ చేయలేదనమాట. అంతా కూడా మనకి నడుము కొలత ఆధారంగానే ఇవన్నీ కూడా నేను తీస్తున్నాను. ఇక్కడ డీప్ నెక్ కాబట్టి భుజం జారిపోకుండా ఇటు నుంచి ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకోండి. నిన్నైతే మనకి ఒక సిస్టర్ కామెంట్ పెట్టారనమాట. భుజాలు జారుతున్నాయి అనేసేసి. ఇలా మనం ఇదొక చిన్న టిప్ అనుకోవచ్చనమాట. మనకి నెక్ సైడ్ ఒక 1/2 ఇంచ్ క్రాస్‌గా తీసుకోవాలనమాట.
ఇక్కడ వచ్చేసి డాట్‌కి మార్కింగ్ చేసుకున్నాం. అక్కడి నుంచి కొంచెం ఒక పావు ఇంచు పైన ఇలా తీసుకోండి క్రాస్‌కి. ఇలాగే తీయడం వల్ల ఏంటంటే, మనం బ్లౌజ్ అనేది సైడు అక్కడక్కడ ముడతలొస్తాయి కదండీ! అవి రాకుండా ఉంటాయన్నమాట. ఇవి చిన్న చిన్నయి అనమాట. మనమే తెలుసుకోవాలి. ఇదిగోండి ఇంకొంచెం తీస్తున్నాను రౌండ్ అనేది. ఇలా రౌండ్ నెక్ అయితే కట్ చేసేసుకున్నాం కదా! బ్యాక్ పార్ట్. ఇప్పుడొచ్చేసి చేతులు తీస్తున్నానండి. ఎందుకంటే ఇక్కడ ఆహ్, చేతులు పొడవుండడం వల్ల లైనింగ్ అనేది వేరే ముక్క జాయింట్ చేయాల్సొస్తుంది. అందుకని వెనక పార్ట్ చేతులు కరెక్ట్‌గా తీసుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను ఎమ్మింగ్ కోసం. ఇంకా వీళ్ళు హైట్ ఉంటారు కాబట్టి నార్మల్‌గా అయితే 10 పెడతామండి ఎల్బో హ్యాండ్స్‌కి. ఇక్కడొచ్చేసి వీళ్ళకి నేను 13.5 అయితే తీసుకుంటున్నాను. అంటే హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్‌కెళ్ళిపోతే 13 అయితే ఉంటది. ఇక్కడి నుంచి కింద నుంచి ఎంతొచ్చిందో అటు కూడా అంతే కొలుసుకోండి. 13.5 కదా! ఈ 13 దగ్గర నుంచి ఇలాగా ఒక మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసేసిన తర్వాత ఇది 30 సైజ్ బ్లౌజ్ కదండీ! 30 సైజ్ వాళ్ళకి నేనిక్కడ ఒక 3:15 అయితే నేను తీసుకున్నానండి. 3:15 దగ్గర డౌన్ పెట్టేసుకొని ఇక్కడ 7:30 కదండీ! నడుము లూజ్‌లో నాలుగో భాగం. చంక దగ్గర కూడా 7:30 అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ 2 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోండి. మీకు చంక రౌండ్ కోసం నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను. 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఈ చుక్క దగ్గర నుంచి ఇలాగా క్రాస్‌గా కలిపేసుకోండి. కలిపేసుకున్నారు కదా! ఇంకా ఈజీగా మనకి బ్లౌజ్‌తో పని ఉండదనమాట. ఇలాగ చేస్తే. మళ్ళీ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి. 1 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ కొంచెం కిందకి ఇలాగా రౌండ్ షేపు ఆల్రెడీ పావు ఇంచు ఉంచుకున్న పావు ఇంచు కన్నా కొంచెం తక్కువ మార్కింగ్ ఆడ ఉంది కదండీ! దాన్ని కలుపుకుంటూ ఇక్కడి నుంచి మళ్ళీ కొంచెం డౌన్ ఇలా. ఇంతే అండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ ముడతలనేది రాకుండా ఉంటాయన్నమాట చేతి దగ్గర. ఇదిగోండి. ఎలాగైతే నేను డ్రాయింగ్ ఏది వేసుకున్నానో అలా కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక సిజర్ మార్క్ ఇచ్చేసుకోండి. ఇక్కడ కుట్టొస్తదనమాట. భుజం పైన ఒకటి. నెక్స్ట్ వచ్చేసి కింద చేతి చుట్టూ వెడల్పు ఇక్కడ 5:30 అయితే తీసుకుంటున్నానండి వీళ్ళకి. 5:30 దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇలా స్కేల్ తోటి చంక కుట్టు దగ్గర నుంచి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా! ఈ కింద చుక్క దగ్గర నుంచి ఇలా కలిపేసుకోండి. అలానే 2:30 ఇంచులు పెట్టుకున్నాం కదండీ ఖర్చు. అదే 2:30 ఇక్కడ కూడా మార్క్ చేసుకున్నాను. ఇక్కడేంటంటే చంక లోపల చిన్న చిన్న పీసెస్ అయితే పడతాయండి అతుకులు. అవి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు వేసుకుందాం. ఇక్కడొచ్చేసి లోతు 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను. అలానే మన కుట్టొచ్చే దగ్గర ఇలా టేప్‌ని ఇలా పెట్టేసుకొని మధ్యలోకి ఒక మార్క్ చేసుకున్నాను. ఇక్కడి నుంచి హాఫ్ ఇంచు లోతు తీసుకోవాలి. హాఫ్ ఇంచు గాని, ఒక హాఫ్ ఇంచు కన్నా కొంచెం ఎందుకంటే వీళ్ళు బక్కగా ఉన్నారు కాబట్టి కొంచెం ముడతలు రాకుండా ఉంటుందనమాట. ఒక హాఫ్ ఇంచ్ కన్నా కొద్దిగా ఒక పాయింట్ ఎక్కువనే తీసుకోండి. ఇక్కడ 2 పొరలకు మాత్రం తీసుకోవాలి. నేనైతే ఇప్పుడు తీయట్లేదండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీస్తాను లోతు. ఇక్కడ కింద కూడా లైన్ చేసేసుకోండి. ఇప్పుడేంటంటే ఇక్కడ మిగిలిన ముక్కకి వేరే ముక్క నేను జాయిన్ చేసేసానండి. ఇది ఫ్రంట్‌కొచ్చేటట్టు తీసుకుంటాను నేను. చేతులకి అలానే వెనక పార్టు సేమ్ కలర్ తీసుకున్నాను. బ్లౌజ్ ఏ కలర్ అయితే అది. ఇదిగోండి పైన కనపడే దగ్గర కూడా మనకి నెక్ దగ్గర కనపడే దగ్గర కూడా సేమ్ ఇదే కలర్ వచ్చేటట్టు పైనైతే సెట్ చేసుకున్నాను. అలానే కింద కలర్ వచ్చేసి మనకి పైట కొంగు కిందకెళ్ళిపోద్ది కాబట్టి ప్రాబ్లమ్ ఏమి ఉండదనమాట. అయినా బ్లౌజ్ పీస్ కూడా కొంచెం మందంగా ఉంది కాబట్టి అంత కనపడదనమాట. వేరే కలర్ ఏసామనేసి. ఇలా స్ట్రెయిట్ కటింగే తీస్తున్నానండి. ఒకవేళ క్రాస్ కటింగ్ అయితే మీరు క్రాస్‌గా వేసుకోవాల్సొస్తది. ఇక్కడొచ్చేసి నెక్ డౌన్ వీళ్ళకి నేను 7 ఇంచులయితే తీసుకుంటున్నానండి. 7 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని, ఇలాగ ఒక డబ్బాలాగా గీసేసుకొని, ఇప్పుడు ఈ బాక్స్ లోపడే మనం నెక్ రౌండ్ చేసుకుందాం. ఇంక అలానే వెనక పార్ట్ ఎంతుందో అంతా డ్రా చేసేసుకుంటున్నానిక్కడ. ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రౌండ్ అయితే
ఇలా తిప్పేసుకున్నాను. కొంచెం వెడల్పుగా కావాలి కాబట్టి కొద్దిగా లోపలికంటే వచ్చాను. ఇక్కడ వచ్చేసి నార్మల్‌గా 2 ఇంచెస్ తగ్గించుకుంటాం కదా మనం. అటు 2 ఇటు 2 దగ్గర మార్క్ చేసుకొని ఇలా ముందైతే లైన్ వేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఒక 1 ఇంచు ఫ్రంట్ సైడ్ పైకి, అలానే ఇక్కడ చెస్ట్ దగ్గర ఒక 1 ఇంచ్ అయితే దింపుకుంటాం కానీ వీళ్ళకి నేను ఒక హాఫ్ ఇంచే దింపాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా కలిపేసుకోండి. ఇక్కడ 3 ఇంచెస్ వరకు ఇలా క్రాస్‌గా అంతే ఇందులోకి కలిపేసుకోవడమే. మనకి బ్లౌజ్ లేకపోతే ఫ్రంట్ హైట్ తెలియడం కోసం ఇలా అనమాట. బ్యాక్ పార్ట్‌లో కంటే కూడా ఫ్రంట్ పార్ట్‌లో 2 ఇంచెస్ తగ్గించుకొని ఇలా మార్క్ చేసేసుకొని తర్వాత షేప్ బెల్ట్ మళ్ళీ విడిగా వేస్తాం కాబట్టి ఇక్కడ 2.5 మనం ఖర్చు కోసం ఉంచుకున్నాం కదా, అక్కడ ఒక మార్క్ చేశాను. ఇప్పుడు చంక లోతు 3/4 ఇంచు వరకు తీసేస్తున్నానండి. వీళ్ళు బక్కగా ఉంటారు కాబట్టి 3/4 ఇంచు వరకు లోతు తీసుకోవచ్చు మనం. అదే కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకైతే హాఫ్ ఇంచ్ తీస్తే సరిపోతుందనమాట. వీళ్ళు బక్కగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ముడతలు అనేది ఎక్కువ కనపడుతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఇలా కొంచెం 3/4 ఇంచు వరకు తీసుకోండి చంక లోతు. ఇదిగోండి ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా కట్ చేసేస్తున్నాను. ఎప్పుడైనా మనకి బ్లౌజ్ లేనప్పుడు కొంచెం నడుము కొలత తెలిస్తే సరిపోతుందండి. డీప్ నెక్ మళ్ళీ మీడియం నెక్ ఉంటుంది, లేదంటే బోట్ నెక్ లాగా హై నెక్ ఉన్న వాళ్ళకి కొంచెం చెస్ట్ దగ్గర కొలతలు అనేది మారుతూ ఉంటాయి అన్నమాట. అవి ఎలాగనేది నేను ముందు వీడియోలో చెప్తాను. ఇప్పుడు వచ్చేసి ఒకసారి చెక్ చేసుకోండి. వెనక పార్ట్ పైన ఇలా ముందు పార్ట్ వేసేసుకొని 2 సమానంగా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాగా మనకి అటు ఇటు ఎక్కువ లేకుండా కొంచెం సమానంగా, ఇక్కడైతే మనకి ఎంత తగ్గుతుందో చూసుకొని దానికంటే కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు తగ్గింది కదండి, 4 తీసుకున్నా. అటు వచ్చేసి 2 ఇంచులు తగ్గింది కాబట్టి 3 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు మన షేప్ బెల్ట్ ఇంతే అండి. ఎప్పుడైనా కానీ ఎంత తగ్గుతుందో చూసుకొని దానికంటే కూడా ఒక 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఎందుకంటే 1 ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ కావాలి, పైన హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ కావాలి కాబట్టి తర్వాత వాళ్ళ షేప్ బెల్ట్ ఎంత ఉంటుందో అంత వచ్చేస్తుంది. ఇదిగోండి ఇక్కడైతే 4 తీసుకున్నాను. అంటే 2 లోపల పక్కకి 2 బయట పక్కకి వేసేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మెయిన్ క్లాత్ చేతులకి బార్డర్ వచ్చిందనమాట. బార్డర్ వచ్చింది, చేతుల సైడ్ తీసేసుకుంటున్నాను. చేతులు కట్ చేసేసాను. అలాగే వెనక పార్ట్. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలానే ఈ వీడియో స్టిచ్చింగ్ వీడియోస్ ఎవరికైనా ఉపయోగపడితే అనుకుంటే షేర్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా తీసేస్తుంది. చూస్తున్నారుగా మన అతకైతే ఎంతో కనిపిస్తలేదండి, కొంచెం కనిపిస్తుంది అనమాట. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తే. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.